కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం. రాహుల్ని ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు. రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం. రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకులు విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి. సీఎం రేవంత్ రెడ్డి ఆ రిజర్వేషన్ల అంశాన్ని మళ్ళీ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. బీజేపీకి మొత్తం ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం ఉంది కానీ మొత్తానికి బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి అని కామెంట్ చేశారు. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తారో వెల్లడించాలని, ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. తెలంగాణ చేసిన కులగణనతో దేశానికి లాభం జరిగిందని అన్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది. ఇది దేశానికి ఆదర్శంగా మారింది. మా అనుభవాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. మా అనుభవాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలోనే రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏది కావాలో ముందుగానే గుర్తించి దాన్ని సాధించే వరకు వదిలిపెట్టారు. రాష్ట్ర భాజపా నాయకులు, గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తూ ఉంది. కానీ మనకి ఇక్కడ ఒక అంశం మీద విభేదించవచ్చు. ఎందుకు విభేదించవచ్చు అంటే, కులగణన అంశాన్ని చేయకుండా పక్కన పెట్టిందే కాంగ్రెస్. ఎప్పుడు పెట్టిందంటే 1881 నుంచి 1943 వరకు జరిగింది కులగణన. బ్రిటిష్ పీరియడ్లో కులగణన జరిగింది. మనం ఒకసారి చూద్దాం. నైన్ 1881 నుంచి 1932 వరకు జరిగింది. తర్వాత 1941లో కూడా జరిగింది. 1941లో కూడా కులగణన జరిగింది. కాకుంటే అప్పుడు ఆ కులగణన వివరాలు బయట పెట్టలేదు. దాని తర్వాత 1951, 52 ఈ 1951-52 నుంచి మొదలు పెడితే 2025 వరకు కులగణన అంశమే తెర మీదకి రాలేదు. 1951-52లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగినాయి. 1951 అక్టోబర్ నుంచి మొదలు పెడితే 52 ఫిబ్రవరి వరకు మొదటి సాధారణ ఎన్నికలు జరిగినాయి. మొదటి సాధారణ ఎన్నికల్లో అధికారం చేపట్టింది నెహ్రూ ప్రభుత్వమే, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి అప్పటి నుంచి ఎందుకు చేయలేదు, కులగణన ఎందుకు చేయలేదు అంటే, అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఏం భావించిందంటే, ఎస్సీ ఎస్టీలే ఈ దేశంలో అత్యంత వెనుకబడిన వారు కాబట్టి వాళ్ళే లెక్కబెట్టి, వాళ్ళ కులాల వారిగా వాళ్ళ జనాభాను లెక్కబెట్టి వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్లు అమలు చేస్తే సరిపోతుందన్న భావంతో అప్పుడు నెహ్రూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి అంతమందికి బ్రిటిషర్స్ మనను పరిపాలించిన కాలంలో కులాల వారిగా జనాభా లెక్కించే ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు నిలిపివేయడం జరిగింది. మళ్ళీ అప్పుడు నిలిపివేసిన ఈ కులగణనను ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చే సెన్సెస్ ఏదైతే ఉందో, జనగణన ఏదైతుందో, జనగణనలో భాగంగానే కులగణన చేస్తామని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొంతకాలంగా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఈ కాంగ్రెస్ డిమాండ్ చేసిన తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ 2010లోనే బీజేపీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కులగణన నిర్వహించాలని. మొత్తానికి చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ పోరాడడం వరకు ఓకే, కానీ ఈ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అంటే కొంత మనం భిన్నంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది.